వీర జవాన్ మురళీనాయక్ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. మురళీనాయక్ కుటుంబానికి 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఇంటి స్థలం 5 ఎకరాల పొలంతో పాటు జవాన్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. మంత్రులు లోకేష్, అనిత, సత్యప్రసాద్లతో కలిసి మురళీనాయక్ భౌతిక కాయం దగ్గర నివాళి అర్పించిన పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగతంగా మరో 25 లక్షల ఆర్థిక సాయం చేస్తానని ప్రకటించారు. దాదాపు 50 లక్షలు ఎక్స్‌గ్రేషియాని ప్రకటిస్తూ ఉన్నారు. అలాగే ఒక 5 ఎకరాల పొలం అని కూడా తెలియజేశారు. అలాగే 300 గజాలు ఇంటి స్థలం అని కూడా అనౌన్స్ చేశారు. అలాగే ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళ నాన్నగారికి కానీ ఎవరికి కానీ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖచ్చితంగా ఇవ్వాలనేది క్యాబినెట్లో ముందు పెట్టి నిర్ణయం తీసుకుంటాం. ఇవన్నీ కాకుండా నేను అదనంగా వ్యక్తిగతంగా నేను కూర్చోబెట్టి బస్ ద్వారా 25 లక్షల రూపాయలు మన కుటుంబానికి నా వ్యక్తిగతంగా నేను సాయం చేస్తానని తెలియజేసుకుని ఇది ఇలాంటి పరిస్థితులు రాకూడదని కోరుకుంటాం. కానీ దురదృష్టవశాత్తు ఇలాంటివి జరిగినాయి. మనం అందరం ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశ ప్రభుత్వానికి, ప్రధానమంత్రి గారికి, అగ్ర నాయకత్వానికి, ఆర్మీకి, నేవీకి, ఎయిర్ ఫోర్స్కి, ఎంటైర్ డిఫెన్స్ ఫోర్సెస్కి ఇది మనం అండగా ఉండాలి. పాకిస్తాన్ జనరల్, ఆర్మీ జనరల్ కూర్చోబెట్టి రెచ్చగొట్టి ఒక వారం ముందు, ఏప్రిల్ 22 ఒక వారం ముందు రెచ్చగొట్టి ఉగ్రవాదుల్ని ప్రేరేపించి అమాయకులైన మనుషులను చంపించేసి దానికి పర్యవసానమే. ఇక్కడ 47లో వాళ్ళు విడిపోయారు. వాళ్ళకి దాహం తీరల. 4 యుద్ధాలు చేశారు ఇప్పుడు దాకా, దాహం తీరల. ఇప్పటికీ అమాయకులను పట్టం పెట్టుకుంటా ఉన్నారు. సీజ్ ఫైర్ అన్న తర్వాత కూడా సీజ్ ఫైర్ని వైలేట్ చేసిన ప్రభుత్వం అక్కడ. నిజంగా చెప్పాలంటే ఒక బనానా రిపబ్లిక్. దానికి ఎవరు మాస్టర్స్ తెలియదు పాకిస్తాన్. వాళ్ళు చేసే అరాచకాలు, వాళ్ళు చేసే మనకి స్పాన్సర్డ్ టెర్రరిజం ఇండియాకు ఒక ఇబ్బందిగా తయారైంది. అది మన బాంబే, ముంబై దాడులు కావచ్చు, కశ్మీర్లో ఎథ్నిక్ క్లెన్సింగ్ కావచ్చు, ఇది ఒక రిపీటెడ్ మన కోయంబత్తూర్ దాడులు కావచ్చు, పేలుళ్లు కావచ్చు, జామా మస్జిద్ పేలుళ్లు కావచ్చు, లేదా గతంలో జరిగిన మనకి గోకుల్ చాట్ పేలుళ్లు కావచ్చు, లుంబిని పార్క్ పేలుళ్లు కావచ్చు. ఇవన్నీ కూడా ఎక్కడో చోట దీనికి ఒక ముగింపు పలకాలి. దీనికి ఒక బలమైన గుణపాఠం చెప్పాలనేది నరేంద్ర మోదీ గారి అందరికీ. పాకిస్తాన్ కూడా ఏకంగా భారతదేశం పైన రాత్రికి రాత్రి మిసైళ్లు కానివ్వండి, డ్రోన్లు పంపించి మన కీలకమైన ఇన్స్టాలేషన్స్ పైన అటాక్ చేయాలన్న ఆలోచనలు ఉన్నప్పుడు మన జవాన్లు దేశానికి నిలబడి మేము నిలబడతాం, మేము పోరాడతాం, దేశాన్ని మేము కాపాడుతాం చెప్తాం జరిగింది. కుటుంబాలకి దూరంగా, తల్లిదండ్రులకి దూరంగా వాళ్ళు అక్కడ ఉండి దేశం కోసం అహర్నిశలు నిలబడుతున్న వ్యక్తులు. ఈరోజు జవాన్లు అక్కడ నిలబడారు కనుకనే, పోరాడుతున్నారు కనుకనే భారతీయులు, ఆంధ్రులం మనం ఇక్కడ హాయిగా బతికే పరిస్థితి.